నమస్తే అండి. నమస్తే. చెప్పండి అన్న, ప్రస్తుతానికి ప్రాంతీయ పార్టీగా తెలంగాణ జాగృతి నుంచి కవిత గారు నాయకురాలు వహిస్తున్నారు. సో ఎట్లా మాకు ఈరోజు తెలంగాణ గడ్డ మీద మరో ప్రాంతీయ పార్టీ కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో ఓపెన్ కావడం, పురుడు పోసుకోవడం ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా చాలా గర్వపడుతున్నా, చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే 2001 నుంచి నేను టీఆర్ఎస్లో క్రియాశీలకంగా ఒక ఉద్యమకారుడిగా, ఒక కేసీఆర్ అని నామకరణం చేసుకొని అల్బెరగని పోరాటాలు చేసినటువంటి ఒక ఉద్యమకారుడి ఈరోజు కవితక్క గారి దగ్గరకు వచ్చి నేను 2 సంవత్సరాలు అవుతుంది. నన్ను షాద్నగర్ ఇన్ఛార్జిగా చేసి అక్క ఈరోజు నన్ను గౌరవించడం చాలా శుభ సందర్భం. కానీ రేపు 25 తారీఖు నాడు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా తెలంగాణ గడ్డ మీద ఒక ఉక్కు మహిళ, ఒక సంకల్పం ఉన్నటువంటి మహిళ కల్వకుంట్ల కవితక్క గారి నేతృత్వంలో, నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, హరిజనులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీల ఆత్మ గౌరవంగా ఈ పార్టీ రేపు భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఆల్రెడీ 2-3 పార్టీలు పోటీ పడుతున్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో కవిత గారు పార్టీ పెడితే గెలిచే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అవి జాతీయ పార్టీలు. కానీ తెలంగాణ గొంతుకగా రేపు చట్టసభల్లో తన వాణి, తన బాణి, తన బలాన్ని వినిపించడానికి తెలంగాణ గడ్డకు ఒక ప్రాంతీయ పార్టీ కావాలి. కాబట్టి అది కల్వకుంట్ల కవితక్క గుర్తించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం తెలంగాణ వాయిస్గా ఉండాలనేది, తెలంగాణ మహిళల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది, తెలంగాణ సబ్బండ వర్గాల కోసం వాళ్ళ ఆత్మగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్క గ్రహించింది. అందుకే కంపల్సరీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే అందరూ ప్రాంతీయ పార్టీ అని స్థాపించారు. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీ అని చెప్పి స్థాపించారు. గెలిచిన తర్వాత నేషనల్ వరకు వెళ్ళారు. సో జాగృతి నుంచి కూడా అట్లా వెళ్ళే ఛాన్స్ అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ పార్టీ అని చెప్పేసి స్థాపిస్తున్నారు కదా. సో మరి జాగృతి అంటే నేషనల్ లెవెల్కి వెళ్ళైతే ఏంటి పరిస్థితి? అప్పుడు ఇప్పుడు చెప్పిన మాటకి అప్పుడు వెళ్ళిన పరిస్థితి రేపు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ రోజు అయితే తెలంగాణ ప్రజల గొంతుకగా వాళ్ళ ఆశయం కోసం, ఆకాంక్షల కోసం, అభివృద్ధి కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసేదే కల్వకుంట్ల కవితమ్మ గారు స్థాపించబోయే పార్టీ. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ అని చెప్పి స్థాపించింది. సో ఇప్పుడు మనం బీఆర్ఎస్ ఏమంటున్నాం అంటే తెలంగాణను పట్టించుకోకుండా నేషనల్ వరకు వెళ్తున్నారు అని అంటున్నాం. మరి మనకు అది పేరు రావచ్చు. అలా అని ఏముండదు. ఈ అక్క పక్క మాస్ లీడర్. ఈమె ఇంతకుముందే 50 కమిటీలు వేసి జనమాట కార్యక్రమంలో 18 జిల్లాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఏ సమస్య ఉందని కూలంకషంగా అక్కకు తెలుసు. క్షణం అనుక్షణం ప్రజల కోసం పోరాటం చేసేదే కల్వకుంట్ల కవితక్క. ఆమె నాయకత్వంలో ఈ కొత్త పార్టీ రేపు రాబోయే తరానికి, నవతరానికి, యువతరానికి, కొత్త తరానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా యువతకు, అదేవిధంగా రైతులకు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తప్పకుండా రేపు రాజ్యాధికారం దక్కే విధంగా అక్క చూస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. నేను ఒకటే అంటే సిగ్గున్న కాంగ్రెస్ ఒకటే మాట, నినాక మొన్ననే కోర్టు తీర్పిచ్చింది. కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి ఒక మాట అనేటప్పుడు. కోర్టే తీర్పిచ్చింది, కడిగిన ముత్యాలాగా బయటకు వచ్చింది మా కవితక్క. ఆమెను పట్టుకొని ఈరోజు ఏదో అంటే ఇక దయ్యాలు వేదాలు వలించినట్టుంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు అతి లేదు, గతి లేదు. 420 హామీలు ఇచ్చిరు, ఏది ఇంప్లిమెంటేషన్ లేదు. మీరు కవితక్క గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ ఏమంటుందంటే పార్టీలో ఉన్నప్పుడే బీసీలను పట్టించుకోవాలి కవిత, ఇప్పుడు సపరేట్ గా పార్టీ పెట్టి బీసీలకు ఏం స్టాండ్ తీసుకుంటుందని మాట్లాడుతుంది. అక్క 100 సార్లు చెప్పడం జరిగింది. నన్ను నిజామాబాద్ వరకే కట్టడి చేయడం జరిగింది. నన్ను పార్టీలో ఒక విధమైనటువంటి ఒత్తిడికి లోన్ చేశారని చెప్పేసి ఆ విధంగా అక్క 1,00,000 సార్లు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉండొద్దు, ఈ పటాపంచలు చేసుకొని రావాలి. ప్రజల కోసం తన ప్రాణాన్ని అంకితం చేశాను. సరే, తెలంగాణ గడ్డ మీద 100 సంవత్సరాలు కల్వకుంట్ల కవితమ్మ అనే ఒక పేరు చరిత్రలో చిరస్మరణీయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మరో ప్రాంతీయ పార్టీకి శ్రీకారం చుట్టడం, మాలాంటి కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పించడానికి అక్క మా అందరు ఆయుష్ పోసుకొని అక్క 100 సంవత్సరాలు హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో బతకాలని ఆ కొమ్మిరెల్లి మల్లనని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. నమస్తే. ప్రస్తుతానికి తెలంగాణలో జాగృతి పార్టీ అనేది ప్రాంతీయ పార్టీగా మారుతుంది. ఈ రాబోయే రోజుల్లో ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీలు కూడా పూర్తి తెలంగాణ పైన పట్టుండి అవగాహన ఉండి లేనటువంటి పార్టీలే చాలా ఉన్నాయి. ఈరోజు కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాకుండా తెలంగాణకు ఒక ప్రాంతీయ పార్టీ అనేది అవసరం ఉంది. అందులో ముఖ్యంగా తెలంగాణ జాగృతి నుంచి కల్వకుంట్ల కవితక్క గారు స్థాపించబోయే పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షణగా నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ ఏమంటుందంటే రేవంత్ రెడ్డి వెనుకుండి నడిపిస్తున్నారు కవిత గారు పార్టీ పెట్టడానికి కాంగ్రెస్ కారణం అంటున్నారు. ఇవాళ అలాంటి రేవంత్ రెడ్డిలు 100 మంది వచ్చినా కూడా కవితక్క గారి మాట వినే మనిషి కాదు. వాస్తవం చెప్తుంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి చెప్తే వినేటంత స్థాయిలో కవితక్క గారు లేరు. వాస్తవానికంటే తెలంగాణ ప్రజలకు ఈరోజు కావాల్సింది ఏంది? ఆత్మాభిమానం, ఆత్మగౌరవం. అలాంటి పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలకు కావాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేకనే ఈరోజు భిన్నత్
కోల్పోవడం జరిగింది, ఉనికి కోల్పోవడం జరిగింది ఈ బీఆర్ఎస్ పార్టీ. వాస్తవం చెప్పాలంటే ఎవరో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యక్తి మాటలేని అలా కవితకి వ్యక్తి అయితే కాదు. వాస్తవానికి తెలంగాణకు ఏది అవసరం ఉంది, ఏది అవసరం లేదనే ప్రజాస్వామ్యంలో పుట్టిన, భారతదేశంలో పుట్టినాము, అదే తెలంగాణలో పుట్టినాము. తెలంగాణ ప్రజలకు ఏది అవసరం ఉన్నది, ఏం అవసరం ఉన్న అనే అంశం మీద ఈరోజు చూసుకుంటూ వస్తే తెలంగాణ ప్రజల యొక్క మంచి చెడు అనేది కోరుకునే నాయకురాలు కవితక్క గారు. ఆయన ఎవరో చెప్తే ఇనే స్టైల్ అయితే కవితక్క గారు లేరు. తెలంగాణ ప్రజలకు కొత్త పార్టీ కావాలి, ఈరోజు ప్రాంతీయ పార్టీ కావాలనే ఆకాంక్షతో తెలంగాణలో కొత్త నూతన పార్టీ ఆవిర్భవించబోతుందన్న మాట మేము తెలియజేస్తాం. ఓకేనా, ఇంకో తెలంగాణలో కవిత గారిని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ప్రజలు? తెలంగాణలో కల్వకుంట్ల కవితక్క గారిని ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే బీసీ రిజర్వేషన్ అమలు కానికి చేయాలి, మహిళా రిజర్వేషన్ బిల్ అమలు కానికి చేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అమలు పైన కావాలి. ఈరోజు మైనార్టీ అంశాలు తీసుకుంటే 12% రిజర్వేషన్ అమలు కావడానికి మాత్రమే కల్వకుంట్ల కవితక్క గారిని యాక్సెప్ట్ చేయవలసిన అవసరం మాత్రం ఉన్నది. వాస్తవం చెప్తున్నాను. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో, గ్రామ పంచాయతీలో, పార్లమెంట్లో అవకాశం లేనటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. అవన్నీ యాక్సెప్ట్ చేయడానికి మాత్రం కల్వకుంట్ల కవితక్క గారి పార్టీ మాత్రం చాలా అవసరం ఉన్నది. తెలంగాణకు శ్రీరామ రక్ష కల్వకుంట్ల కవితక్క గారు మాత్రమే. ఈరోజు కల్వకుంట్ల కవితక్క వస్తేనే ఈరోజు బడుగు బలహీన వారు అనుగారిన వర్గాలకు ఈరోజు న్యాయం కావాలంటే కల్వకుంట్ల కవితక్క గారు పెట్టబోయే పార్టీ నుంచే ఈరోజు సామాజిక తెలంగాణ, సామాజికంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం మాత్రమే జరుగుతుందని మాత్రం మేము ఆకాంక్షిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే పార్టీ అనౌన్స్మెంట్ కి ముందే కవిత మీద విమర్శలు వస్తున్నాయి. సో దాని గురించి చల్లని రూపాయికు గెర్రెలు ఎక్కువ. వాళ్ళు నోటికి ఏది వస్తే అంతా మాట్లాడతారమ్మా. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితక్క అనే పేరు ఒక బ్రాండ్. ఆమె ఏదన్నా తీసుకున్నది అవకాశం అంటే ఒక బ్రాండ్. ఆమె చేసే పనులు కూడా బ్రాండ్. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష మేరకు ఏమి చేసినా, ఎట్లా చేసినా తెలంగాణ ప్రజల ఉనికి కాపాడే విధంగా ఈరోజు ఉద్యమకారులకు తీసుకుందాం. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసి పెట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పూర్తిగా నాశనం చేసి పెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే శానునే ఇలా రైతు బంధు, రైతు బీమా, రైతుల అన్నీ చూసుకుంటూ పోతే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. రేపు సమన్వయ పాలన కావాలంటే కల్వకుంట్ల కవితక్క నాయకత్వము తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది. విమర్శలు చేసే వాళ్ళకి ఒక్కటే మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఎంత విమర్శిస్తే ఒక బంతిని మీరు ఎంత కిందికి కొడితే అంతే గట్టిగా కొడతామో అదేవిధంగా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం కూడా అంత గట్టిగా బలంగా తయారవుతుంది మాత్రమే మేము ఎక్కువ తెలియజేస్తున్నాం.